గత 3 సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఐరోపా ఖండంలోని 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు దేనికి దారితీస్తున్నాయి అంటే కేవలం బుడగల గురించి. ఈ బుడగల గురించి యుద్ధం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ప్లీజ్ కీప్ వాచింగ్ ద కంప్లీట్ స్టోరీ. బెలూన్లు ఐరోపా ఖండంలోని 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. వీటి వల్ల కీలక ఎయిర్‌పోర్టులు తరచూ మూతపడుతున్నాయి. గత కొద్ది కాలంగా చోటు చేసుకున్న ఈ సంఘటనల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు బెలారస్ వెదర్ బెలూన్లను ప్రయోగిస్తుంది. అవి అదుపు తప్పి లిథువేనియా గగనతలంలోకి వెళ్లిపోతున్నాయి. దాంతో లిథువేనియాలోని విమాన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. బెలారస్ లోని అటవీ ప్రాంతం వైపు నుంచి ఇటీవల దాదాపు 60 నుంచి 70 బెలూన్లు వచ్చాయని, అందులో 40 విమాన భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చాయని లిథువేనియా ఆరోపిస్తుంది. ఈ ఘటన వల్ల విల్నియస్ ఎయిర్‌పోర్ట్‌లో కార్యక్రమాలు దాదాపు 12 గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఇది అత్యంత తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో అవి రన్వేలపైకి వచ్చేలా ఒక ప్రణాళిక ప్రకారం ప్రయోగిస్తుందని మండిపడింది. ఇది తమ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే వైమానిక భద్రతను లక్ష్యంగా చేస్తున్న హైబ్రిడ్ దాడి అని లిథువేనియా విదేశాంగ తీవ్రంగా స్పందించింది. అవి కేవలం వెదురు బెలూన్లని, ఈ ఆరోపణలు గనక నిజమైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని బెలారస్ అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే వాటి ద్వారా బెలారస్ సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్టు కొన్ని కథనాలను పేర్కొంటున్నారు. ఐరోపా దేశాల్లోని నిషేధ వస్తువులను తీసుకెళ్లడానికి వీటిని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. లిథువేనియానే తమ గగనతలంలోకి డ్రోన్లు ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతుందని లుకషెంకో ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. వీటి ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రిని పంపుతుందని వ్యాఖ్యలు చేసింది. ఆ దేశ దౌత్యవేత్తలకు సమన్లను కూడా జారీ చేసిన సంగతి తెలిసింది. తమ దేశ కార్యకలాపాలను బెలూన్ల కారణంగా అంతరాయం కలుగుతుందని బెలారస్ తో సరిహద్దులను అక్టోబర్లో లిథువేనియా మూసివేసింది. దానికి ప్రతిగా 1000కి పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను తన దేశం నుంచి బయటకు వెళ్లకుండా బెలారస్ అడ్డుకుంది. అయితే లాజిస్టిక్ల సమస్యల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా లిథువేనియా సరిహద్దులను తెరవాల్సి వచ్చింది. బెలారస్ రష్యాకు మిత్ర దేశం. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇందాక చెప్పినట్టుగా గత 3 సంవత్సరాలుగా యుద్ధం నడుస్తుంది. ఈ చిన్న బెలూన్ల గొడవతోటి ఈ చిలికి గాలివానై ఇది పెద్ద యుద్ధానికి దారితీసే ఆశ్చర్యపోవసరం లేదు. ఈ క్రమంలో సెప్టెంబర్లో నాటో దేశాల గగనతలంలోకి భారీ స్థాయిలో డ్రోన్లు కూడా ప్రవేశించాయి. వాటిని రష్యా ప్రయోగించిందని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ పరిణామాలతో ఇప్పటికే ఐరోపా ఖండం హై అలర్ట్ గా ఉండగా బెలారస్ అలాగే లిథువేనియాల మధ్య ఉద్రిక్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.